అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏంటి భాష నాయకులు తెలుగు రాష్ట్రాలను ప్రధానంగా రెడ్డి గారు విత్తనం ఏదేస్తే చెట్టు అదే వస్తుంది, కాయలే వస్తుంది. వాడు కాకపోతే ఇంకొకళ్ళు ఉండరు. పార్టీ నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే పార్టీలు చాలా ఉన్నాయి. నీ చిత్తశుద్ధి మనలో ఉంటే, నిజాయితీ నిబద్ధత ఉంటే వాడి దగ్గర ఊడికం చేయటువంటి, వాడు చెప్పమని స్క్రిప్ట్ మాట్లాడటం, వాడు తిట్టమన్నాడు తిట్టమేంటి? మీ కడుపుకు అన్నం తింటలా? మీరు గడ్డి తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? మీరు ఆ భాష ఏంటి, ఆ లోకం ఏంటి అసలు? మహిళలు ఒక చెప్పు ఇచ్చినా, రాయి ఇచ్చినా, చంపెమ్మడి కొట్టినా కూడా అది పెద్ద తప్పు కాదు. కాకపోతే అక్కడ కార్లు పగలు కొట్టేది అవన్నీ మాత్రం నేను కరెక్ట్ కాదు. వాళ్ళు తిట్టిన తిట్టు మున్సిపాలిటీ డంప్ యార్డ్ కంటే ధీనంగా తయారైనట్టు మాట్లాడుతూ మొదలెట్టారండి వాళ్ళు మనుగడ కోసం. నిజంగా ఇంకోటి కూడా చెబుతానండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో జనాల మొహం మొత్తితే ప్రత్యామ్నాయాన్ని ఇంకో దాన్ని చూసుకుంటారు, కానీ వైసీపీ అనేది అది సచిన్ పవన్తో సమానం. ప్రతి ఒక్కరికి కమ్మోడు ఏంటో పెద్ద అలసైపోయింది. భాష మారదంటారా రాజకీయాలు? మార్పు అనేది మనం చూడటం అనేది జరగదు. తెలుగు అని వీక్షకులకు నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష రోజు రోజుకు దిగజారి నైతిక విలువలు పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక అరాచకాలకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి అసలు రాజకీయ నాయకులు భాష, వాళ్ళ విలువలు, వాళ్ళ వ్యవహారం సంబంధించి ప్రముఖ విశ్లేషకులు సుబేర గారు మనతో ఉన్నారు. నాతో మాట్లాడదాం. చెప్పండి సార్. నమస్కారం. ఏంటి భాష నాయకులు తెలుగు రాష్ట్రాలను ప్రధానంగా? రెడ్డి గారు విత్తనం ఏదేస్తే చెట్టు అదే వస్తుంది, కాయలు అదే వస్తాయి. పార్టీ అధినేతలను బట్టే కేడర్ కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తయారవుతారు. ఇది జగమెరిగిన సత్యం. ఇది మనం మరీ పూర్వంలోకి వెళ్లకుండా 1982 నుంచి కనుక తీసుకుంటే, అంత మునుపు అసలు ఎప్పుడు ఇటువంటి భాష ఎక్కడ మనం చూడలేదు. ఆ హుందాతనం వేరు. వాళ్ళు ఇది కూడా 89, 94, 99 వరకు కూడా చాలా బాగుంది. ఎన్నికల వరకే ఉండేది రాజకీయాలు కానీ, హౌస్లో మాట్లాడుతుంటే ఆ హుందాతనం, ఆ పెద్దరకం వేరు. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కూడా ఆ పెద్దరకం వేరుగా ఉండేది. గౌరవం, వాళ్ళు సంస్కారంగా ఉండేది. సంస్కారం. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ భాష అంతా కూడా అదే రకంగా. చదువుకున్న వాళ్ళు రాజకీయాలు ఉండేవాళ్ళు. చదువు కొలమానం కాకపోయినా చదువు లేని వాళ్ళు కూడా అంత హుందాతనంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద బారిస్టర్ చేసి లండన్లో చదువుకొచ్చిన వాళ్ళు అట్టాగే ఉండేవాళ్ళు. గ్రామీణ స్థాయిలో అక్షరం ముక్క లేకుండా వెళ్ళిన వాళ్ళు హౌస్లో అంతే హుందాగా మాట్లాడి ప్రజా సమస్యలు మాట్లాడి, ఏ పార్టీ అయినా కూడా, కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎవరైనా సరే అట్లాగే విధానాల మీద ఉండేది. సమస్యల మీద కూలంకషంగా అధ్యయనం చేసి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఎక్కడ తప్పు పదం ఒక అవతల వాళ్ళని కించపరచడం అనేది అసలు ఏ క్వశ్చన్ ఉండేది కాదు. మనం అది 82 తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కూడా అటువంటి ఇదే కొనసాగుతూ వచ్చింది. విలువలు కొనసాగినాయి. ఇది అసెంబ్లీలో ఈ దురదృష్టకర సంఘటనలు ఎప్పుడు జరిగినాయి అంటే, రామారావు గారిని ఇది చేసి కూలదోసి ప్రభుత్వాన్ని 84లో నాదెళ్ల భాస్కరరావు గారికి గొడవ వచ్చినప్పుడు, మీకు గుర్తుండే ఉంటుంది, జర్నలిస్ట్గా మీరు అప్పుడు ఉండే ఉంటారు. మహిళా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి గాజులు చదువుకుంటాను గాజులు ఇవన్నీ వేయటం రామారావు గారి మీద. అప్పుడు ఆ హౌస్లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరూ చాలా ప్రొవోకేటివ్గా, అసభ్యంగా మాట్లాడటం, తిట్టడం అనేది అప్పుడు మనం చూసాం. తర్వాత మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే బాగానే వచ్చింది. కాంగ్రెస్లో కూడా ఏ రోజు కూడా విమర్శలు ఉండేవి, కానీ అంత దిగజారుడు భాష ఏ రోజు లేదు. 89, 94 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పి. జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ సమస్యలను ఎత్తి చూపుతూ ఉండేవాళ్ళు. ఏదన్నా ఉండేది, కానీ భాషను ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన స్థాయికి దిగజార్చడం అనేది ఎప్పుడూ లేదు. ఇది చంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా మీరు ఏ మాటకా మాట, ఆయన ఎప్పుడూ కూడా ఒక మనిషిని తోలనాటం చేయటం లేదు. తోలనాడే మనిషిని కూడా ఆయన దగ్గర సమర్థించేవాడుగా దగ్గర కూడా ఆయన తీసుకోడు అసలు మనిషి. అంటే ఏమన్నా మాట్లాడతాను అది తప్పని అంటాడు, అటువంటిది ఉంటుంది. మరీ దురదృష్టం ఏంటంటే, తెలుగు నాట 2004 రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత పూర్తి పతనావస్థకు వచ్చేసింది. రాజకీయాలను ఒక లంపెన్ స్థాయికి తీసుకొచ్చేసాడు. తనకు తోడేమైందంటే, ఇక్కడ ఉద్యమం పేరుతో లంపెన్ శక్తులన్నింటినీ తీసుకుని, బజారు ఆవార శక్తులందరినీ తీసుకుని కల్వకుంట్ల కుటుంబం ఉద్యమం ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం. తప్పు మాట్లాడుతున్నారని ఎవరన్నా మీడియా వాళ్ళు అంటే, మా భాష ఇంతేను, మా సంస్కారం ఇంతేను, మా సంప్రదాయం ఇంతేనని తెలంగాణ ముసుగేసి తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి కూడా అవమానం చేసే విధంగా వాళ్ళు మాట్లాడటం మొదలెట్టారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం, బెదిరించటం, తిట్టడం, అరే ఒరే అనటం, ఇష్టానుసారం రెచ్చిపోయారు. అది పరాకాష్ఠకి ఏమైపోయిందంటే అసలు మరీ దారుణంగా తయారైంది. కేసీఆర్
పార్టీ పెట్టి 2002లో పార్టీ పెట్టిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం మొదలు దానికి రాజశేఖర రెడ్డి తోడ్పాటు ఇవ్వటం, 2004లో రాజశేఖర రెడ్డి గెలవటం, ఇటువంటి అసాంఘిక శక్తులకి టికెట్లు ఇచ్చి హౌస్లోకి తీసుకెళ్ళటం, పార్లమెంట్కి వీటన్నిటికి. 2009 వచ్చేటప్పుడు ఇంకా పతాక స్థాయికి వెళ్ళిపోయింది. మనం హౌస్లో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఇష్టానుసారంగా అవహేళన చేయటం, మాట్లాడటం, చేయటం చూసాం. అవును. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ఇది గొప్ప, ఇది హీరోయిజం అనుకుని సామాన్యులందరూ ఇది అవటం మొదలెట్టారు. ఇంకోటి ఏమైందంటే అది మంచిగా చెడు పక్కన పెడితే వాళ్ళ మాధ్యమాలు కూడా, ప్రసార మాధ్యమాలు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమో క్షణాల్లో వచ్చేస్తున్నాయి. భాష ఉండేది వాళ్ళకి. ప్రత్యేకించి. వాడు ఎడిటింగ్ అవకాశం ఉండేది, అవును, ఏమో అవును. మాట్లాడి చేసిన వాళ్ళ ప్రతిదీ కూడా లైవ్లోకి వచ్చేస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇట్లా మాట్లాడారు, వీళ్ళు ఇట్లా మాట్లాడారు అని మీరు రాస్తే చదవటమే కానీ విజువలైజేషన్ ఉండేది కాదు. ఉండేది కాదు. ఒకవేళ ఏమైనా తప్పు భాష మాట్లాడినా మీరు అటువంటిది పత్రికలోకి తీసుకొచ్చేవాళ్ళు కాదు. వాడేవాళ్ళం కాదు. అవును. రాసేవాళ్ళం కాదు. రాసేవాళ్ళు కాదు. దాని మీద కొద్దిగా పరుషంగా మాట్లాడారు అని అంతవరకే. పరుషంగా మాట్లాడని, అసభ్యంగా మాట్లాడని పదాలు అంతవరకే. వాడారు తప్ప ఆ, వాళ్ళు ఏం మాట్లాడారు అది రాసేవాళ్ళు లేదు కాదు ఎమ్మటే పత్రికల్లో. క్షమాపణ కూడా చెప్పేవాళ్ళు, మేము అవును. విత్డ్రా చేసుకుంటున్నాం, పొరపాటు అయిందని కూడా వాళ్ళు అనేవాళ్ళు. అవును. కాలక్రమేణా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది, టీవీ ఛానల్స్ కూడా కుప్పలు తెప్పలుగా వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఇది ఒక హీరోయిజం అయిపోయింది. అసాంఘికంగా మాట్లాడటం, బూతులు తిట్టడం అనేది ఒక సంస్కారంలోనూ ఒక హీరోయిజం లాగా అయిపోయింది. ఇప్పుడు అవారా జనాలు కూడా అట్లా తిట్టేవాడు వెనకాల ఎక్కువ మంది నాయకుడిగా అనుసరిస్తూ నడుస్తున్నారు. దీంతో ఏమైపోయిందంటే ఇక మా పతనావస్థకు వచ్చేసింది పూర్తిగా ప్రజాస్వామ్యంలో. ఇక ఇదేది అని కాదు, అన్నిటికీను ఈ రకమైన భాషను వాడటం, కుల సంఘాల పేరుతో, మత సంఘాల పేరుతో, ప్రాంతీయ సంఘాల పేరుతో విద్వేషాలుగా ఈ రకమైన భాషను మాట్లాడటం. పోలీసులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, కొన్ని రోజు మనకు నోటి మీద మనకు హద్దు లేకపోతే ఎంతమంది మీద కేసులు పెడతాం, పోలీసులు ఎన్ని కేసులను రిజిస్టర్ చేసి ఎన్ని అవును. దర్యాప్తులు చేస్తారు, వాళ్ళకే కత్తి మీద సామే కదా. అవును. లా అండ్ ఆర్డర్ చూడాలా, లేకపోతే నన్ను తిట్టాడు, ఈ కేసులు పెట్టు. అవును. నన్ను వీళ్ళు తిట్టారు, అసభ్యంగా తిట్టారు చేయమంటే ఎక్కడికి అవుతుంది ఇదంతా? అవును. మన సంస్కృతి, మన పద్ధతులు మనకు ఉండాలి, కానీ మన నోటి మీద హద్దు మనకు ఉండాలి. నోటితో అన్నం తింటాం, అన్నం తిన్న నోటితో మంచిగా మాట్లాడాలి. పద్ధతిగా ఉండాలి. సమాజానికి మనం చేర్చేది వాయిసే కదండి. అవును. ఆ వాయిస్ నోరు ద్వారానే, నా నోరు అదుపులో పెట్టుకోవాలి, పద్ధతిగా ఉండాలి. అది దాటిపోయింది ఇవాళ. దాటిపోయి సంస్కారహీనమైన ఎక్కువ మంది బ్యాచ్ అంతా కూడా రాజకీయాల్లోకి వచ్చేసారు. పార్లమెంట్కి కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలామంది. మరి పార్లమెంట్లో ఉండగా జిప్పులు తీసి చూపించడం ఏంటో మరి మనం చూసాం కళ్ళతో. అవును. మరి హౌస్లో జిప్పులు తీసి చూపించడం కూడా మనం అమరావతి హౌస్లో చూసాం. అలా గత దీంట్లో అవును. ఇష్టానుసారం బూతులు తిట్టడం చూసాం అక్కడ. ఇంతకుముందు రోడ్డు మీద తిట్టుకునేవాళ్ళు, ఇప్పుడు సభలకి సభల్లోని చట్టసభలోని చట్టసభలకు కూడా వెళ్ళింది ఆ భాష. తిడుతున్నారు. రికార్డు నుంచి తొలగిస్తున్నామని కూడా చెప్పట్లేదు వాళ్ళు. స్పీకర్ కూడా అటువంటి ఇదే తయారైపోయింది. అవును. కనీసం అసలు స్పీకర్ అంటే హుందాతనం లేదు, స్పీకర్ అంటే గౌరవం లేదు, స్పీకర్ అదుపులో పెట్టే పరిస్థితి కూడా కనపట్ల హౌస్ని. అట్ట అయిపోయింది. ఆ రోజుల్లో మనం గతంలో హౌస్ని నడపటం అంటే, నాకు ఊహ వచ్చిన తర్వాత నారాయణరావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన అవును. మనిషి పుల్లాగా ఉండేవాడు. తర్వాత ఆలపాటి ధర్మారావు గారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయ్యారు. ఏ మటుక మాట యనమల రామకృష్ణుడు గారు కూడా హౌస్ని బాగానే నడిపొచ్చారు. ఆయన కంట్రోల్లో పెట్టడం, ఆయనకు అవగాహన పూర్తిగా దాని అవకాశం, చట్టం మీద అవగాహన ఉంది, పూర్తిగా అవగాహన పెట్టుకుని భాష ఇది ఉంది, కొంచెం ఇదిగా ఉంది, మనిషి కూడా సౌమ్యుడు, సౌమ్యంగా ఉండాల్సిన టైంలో టఫ్గా కూడా ఉంటా అవును. హౌస్ని బాగా హుందాతనంగా. తర్వాత తమ్మినేని సీతారాం లాంటి అసాంఘిక శక్తులు కూడా స్పీకర్ అయిపోయి అసభ్యంగా అయిన తర్వాత ఇంకా మన హౌస్ గురించి, భాష గురించి ఏం మాట్లాడాలి చెప్పండి? ఆ చట్టసభకే నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా లేదు. తమ్మినేని సీతారాం లాంటి అసాంఘిక శక్తి స్పీకర్ అవటం రాజ్యాంగానికి పొరుగు తక్కువ కదా అది. అటువంటి వాళ్ళు స్పీకర్లు అవటం ఏంటండి, ఎంత దుర్మార్గం. వాళ్ళు ఏ రకంగా సమర్థించుకున్నారు అక్కడ. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తా మనం బాధపడటం తప్పించి మనం చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఏంటంటే తిట్టకపోతే వాళ్ళకి వేరతాళ్ళు ఇట్లా అధినేతలు. ఓకే. ఇప్పుడు పొగడాలి, తిట్టాలి, రెండే ఎదుటోళ్ళని తిట్టాలి, పొగడాలి, నన్ను పొగడాలి, ఎదుటోళ్ళని తిట్టాలి. నన్ను పొగడాలి, అధికారులను తిట్టాలి, ఇదే కొలమానం. పార్టీ కోసం పనిచేయడం, ప్రజల్లో పనిచేయడం అసలు క్వాలిఫికేషన్ అయిపోయింది. ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన పని లేదు. ప్రజలకు ఏమైనా చేద్దామని దీర్ఘకాలికంగా అవగాహన లేదు. సరే, చూసారో లేదు, చిన్న గుర్తు చేస్తాను. రోజా ఒక పార్టీ మీటింగ్లో మాట్లాడుతుంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెళ్ళి చెప్తుంటాడు, తిట్టమంటున్నారు సారు, తిట్టబాండి. ఎందుకు నిన్న నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, మొన్న సబ్జెక్టు కరెక్షన్ అది బయటకు వచ్చింది. వైఎస్ఆర్సీపీలో
రెండో స్థాయి నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యం కన్ను చెవిగా ఉన్నటువంటి డిఫాక్టో అప్పుడు ముఖ్యమంత్రికి రాజ్యాంగేతర శక్తిగా ఉంటా సకల శాఖ మంత్రి అన్న అనిపించుకున్న పేరున్నాయన. వ్యక్తి మొన్న ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇంపార్టెంట్ వాళ్ళందరినీ మీరు ఇష్టానుసారం రెచ్చిపోతే సార్ శభాష్ అంటారు. మీరు ఎంత రెచ్చిపోతే అంత మీకు సార్ దగ్గర మార్కులు పడతాయి. సార్ అని అనాలంట అక్కడ. అదే. అందరిని సార్ అందరూ అవును. కూడా సార్ అని పిలవాలంట అని దిశానిర్దేశం చేశారంట. ఎందుకంటే ఈ తిరుపతి లడ్డూ దాంట్లో వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకుని దాంట్లో పడిపోయారు. మొత్తం అంత బహిర్గతం అయిపోయింది. అవును. దాని నుంచి బయటికి రావాలంటే డిఫెన్స్‌లో పడాలంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇష్టానుసారం అసభ్యంగా తిట్టాలి. డిఫెన్స్‌లోకి వస్తారు. తిట్టాలి. ఉమ్. అతను నాకు తెలిసి కృష్ణా జిల్లాలో మరీ నోరు బారేసుకుని అసభ్యంగా అందరికీ దూరం అయిపోయి ఎవరో కూడా సమాజంలో మా గౌరవం ఇది కోల్పోయిన వ్యక్తి ఉన్నాడు కదా, మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి. ఆ. అతన్ని పిలిచారంట. పిలిచి నువ్వు మాట్లాడితే డైవర్ట్ అవుతుంది, అద్భుతంగా ఉంటుంది, ఒకసారి నువ్వు రావాలని. తనకేమైందంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళికి వచ్చారు ఓకే. వడ్డే గారు. ఇప్పుడు మనం చేసిన పాపాలన్నీ మన వెనక నడుస్తాయని అవును. ఇప్పుడు వాడు తెలియక ఇష్టానుసారం సంస్కారహీనంగా మాట్లాడిన దానికి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితి వచ్చేసింది. ఎవరో చేసుకోము మాకు వద్దనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అధికారం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు కదా వడ్డే అవును. గారు. కుటుంబం, ముందు కుటుంబం విలువలు, మనం వ్యక్తిత్వం, అవును. మనం ఏంటనేది మనం చూసుకోవాలి కదా. డబ్బు అవును. ఉంటుంది పోతుంది. ఇప్పుడు మన వయసుకి చూసిన దాంట్లోనే కొన్ని పెద్ద పెద్ద జమీందారులును రాజ్యాలే కోల్పోయారు. అవును. నిజాం నవాబు కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉండారు లేదు, వాళ్ళ తెలుగు నేల లేదు. మీద. అవును. ఎన్నో సంస్థానాలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైపోయినాయి, కోట్లకి వాళ్ళు సున్నం వేయటానికి డబ్బులు లేవాళ్ళు. అవును. కోట్లు మిగిలిపోయినాయి, సున్నం వేయటానికి డబ్బులు కూడా అవును. లేవు. ఏని? అవును. అన్ని కోట్లు శిథిలాల్లో ఉన్నాయి. అవును. పేరుకు రాజా అని పేరు పెట్టుకుంటమే కానీ అంత బూజు పెట్టిపోయిన కోట్లో రాజ్యాలు లేవు. అవును. అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు కాదు కదా. అంటారే, మనం బొక్కలను చొక్కాలు వేసుకుని పైన పైన కోట్లు వేసుకున్నట్టు. వేసుకుంటాం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అవును. అట్లా ఏంటంటే ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ గతంలో 1924 మధ్య 2019 2024 మధ్య అసభ్యంగా మాట్లాడిన వాళ్ళందరికీ ఇవాళ సమాజంలో విలువ అనేది లేదు. ఆ రోజు అవును. అధికారం, డబ్బు, భయంతో జనమందరూ ఆహా ఊహా అన్నారు కానీ ఇవాళ వాళ్ళు వెళ్తే కుక్కల కంటే హీనంగా గజి కుక్కల కంటే చాలా నీచంగా చూస్తున్నారు ఇప్పుడు సమాజంలో. సమాజం ఒక రకంగా ఉండదుగా. ఇప్పుడు ఒక ఎప్పుడు రకంగా ఒకటిగానే చూడదుగా. ఉంటుందండి. మంచి అదే. వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తుంది. మంచివాళ్ళని గౌరవిస్తారు. వీళ్ళ పరిస్థితి వీళ్ళు అది గమనించడం లేదు వీళ్ళకి. గమనించుకోవాలి. అది లేదు వీళ్ళకి. ఆ ఇంగిత ఉమ్. జ్ఞానం లేదు. ఉన్నాళ్ళు అయితే అట్లా మాట్లాడరు. అవును. ఎవడో అధినేత ఇష్టం కోసం నువ్వు నోరేసుకుంటూ నువ్వు అన్నం తింటున్నావా, వాళ్ళని మెప్పించడానికి వాడిని మెప్పించడానికి వాడు ఒక అసాంఘిక శక్తి. వాడికి ఏందో మీరేం బానిసలా, మీలాంటి మనిషే కదా వాడు కూడా. ఏం పెద్ద పోటుగాడని వాడు కాకపోతే ఇంకొకళ్ళు ఉండరు పార్టీలు. నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే పార్టీలు చాలా ఉన్నాయి. నీ చిత్తశుద్ధి మనలో ఉంటే, నిజాయితీ నిబద్ధత ఉంటే వాడి దగ్గర ఊడిగం చేయటువంటి, వాడు చెప్పమని స్క్రిప్ట్ మాట్లాడటం, వాడు తిట్టమన్నాడు తిట్టమేంటి? మీ కడుపుకు అన్నం తింటలా మీరు? మీకు గట్టి తింటున్నారా, అశుద్ధం తింటున్నారా మీరు? ఆ భాష ఏంటి, ఆ లోకం ఏంటి అసలు? వెనక ముందు నువ్వు కట్టుకున్న పెళ్ళం ఉంది, నేను కన్న తల్లి ఉంది, నీకు ఆ తోడబుట్టిన వాళ్ళు ఉండారు, పిల్లలు ఉండారు. వాళ్ళు కలుసుకోవాలి ఒకసారి మాట్లాడేటప్పుడు. మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటని. వాడు ఎవడో నీ అధినేత, వాడు ఉసుకో అంటే నువ్వు బోమని మరవటం, వాడు వేసే చిల్లర బిచ్చమెత్తుకులకి బిస్కెట్లకి ఆశపడి తోక ఊపించుకుంటూ వాడు శాశ్వతమా, నీ వ్యక్తిత్వం శాశ్వతమా? వాళ్ళు అనుభవిస్తున్నారు అవన్నీ. ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్న 100కి 100 మంది 1% కూడా నేను రాయితీ ఇవ్వను. అదేలేండి. ఇవాళ బీఆర్ఎస్లో ఏమన్నా ఇస్తే నేను 1 or 2% ఎవరన్నా అవును. రాయితీ ఇవ్వగలను కానీ ఈ రెండు కూడా రాజకీయ పార్టీలని చెప్పడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి లంపెన్ శక్తులు, అసాంఘిక శక్తులతో కూడినటువంటి ఒక కాలకేయ ముఠాలు తప్పించి రాజకీయ పార్టీ ఈ తక్షణమే అసలు భారతదేశంలో ఏంటంటేనండి దౌర్భాగ్యం, ప్రతిఘటమైన ఏదో రాజకీయ పార్టీ పెడతానికి అర్హత వచ్చేస్తుందండి. ఈ రాజకీయ ఎన్నికల కమిషన్ తక్షణం ఈ రెండు పార్టీలని రద్దు చేయాలి. లేకపోతే అసలు వీళ్ళు ఎక్కడ జైల్లో ఉండాల్సిన రాజకీయ పార్టీ షెల్టర్ తీసుకుని ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర వైజాగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాను, రాజకీయ పార్టీ నిజమండి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా అంతేనండి. ఏంది ఇదంతా నిన్న టెలిఫోన్తో చేసిందేమో ఏదో పని, దాంట్లో పోలీసులు సిట్టు దర్యాప్తు చేస్తే మీరు ఏం పెద్ద మా గాంధీ మహాత్ముడు ర్యాలీలు చేయటం ఏంటి? సిగ్గుశారంత సిగ్గుండాలి, ఇంట్లో దూరుగా తలుపులు వేసుకుంటారు. ధర్నాలు చేయటం ఏంటి, ఇది చేయటం ఏంటండి? ఇక్కడ చేసిన టెలిఫోన్ ట్యాపింగ్, సొంత అల్లుడిది కూతురుది కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి చెబుతా అంటే ఇంకా అంతకంటే సిగ్గుతో తలం చూసి సావాలి తప్పించి ఏ మొహం పెట్టుకుని మీరు మాట్లాడతారు? ఈ పరిస్థితిలోకి వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక మరీ బరిదెగిచ్చేసేసి మొన్నటిదాకానేమో తన సొంత పార్టీలో ఉండాలేమో జిప్పులు తీశారు, గంట అరగంట అన్నారు, అసభ్యమైన శృంగారం అశ్లీలం అంతా బయటకు వచ్చింది, అన్నీ చూసాం. రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో
ఆహా విచ్చలవిడితనం. జగన్, ఓహో జగన్, రావాలి జగన్ అని అసభ్య శృంగార ఇవన్నీ కూడా మనం విచ్చలవిడి చూసాం. విశాఖపట్నం అన్ని చోట్ల చూసాం. విశాఖపట్నంలో ఒక మహిళా నాయకురాలు అని చెప్పేది బజార్ భాష మాట్లాడింది. ఒక అవును. దారుణమైన భాష దాన్ని ఆ టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు వాళ్ళు. చేస్తున్నారు. ఆళ్ళు నీకు కనిపించాలి, నీకు సిగ్గు, శరం లేదు. నువ్వు కడుపుకి అన్నం తింటా మాకు లేదులే అసలు. అతనికి సిగ్గు ఉండదు, శరం ఉండదు. కడుపుకి అన్నం కూడా మనిషి అయితే కదా! ఆ గతం గుర్తుండి చస్తే కదా! ఏదో నీతులు మాట్లాడతాడు. నీ ముడ్డి కింద 100 పెట్టుకొని నీ పార్టీలో మొత్తం ఉండాళ్ళందరూ లంపెన శక్తులను పెట్టుకొని, ఈ తెలుగుదేశం పార్టీ మీద రాజ్యాంగం హననం అయిపోతుందంట. ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతామంటే చింతామణి తల్లి లత్తపోచి ఊళ్ళో వాళ్ళందరికీ సౌశీల్యత, ప్రాతినిధ్యం గురించి ప్రాతినిధ్యం గురించి. సూక్తులు, శుద్ధులు చెప్పి లెక్చర్లు ఇచ్చినట్టు ఉంది. ఉమ్. చూస్తాను సిగ్గుతో తలంచుకుంటాం. అసహ్యం దేవుతుంది కడుపులో వాళ్ళు మాట్లాడే వైసీపీ వాళ్ళు మాట్లాడే భాషని నీతి సూక్తులు చదవటం అంటే నవ్వొస్తుంది. కామెడీ కూడా మించిపోయింది. యావగింపు వచ్చేస్తారు. అవును. సిగ్గుశరం ఉంది. వాళ్ళు సిగ్గుశరం లేని మందండి వాళ్ళు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం, ప్రజాస్వామ్యం విలువలనే లేదు. రాజ్యాంగం అంటే వాళ్ళకి తెలియదు. అసలు మనిషి అంటేనే విలువ లేదు వాళ్ళకి. వాళ్ళకి రెండే కావాలి, డబ్బు, అధికారం. లేదంటే చంపేయటం, హింస. సొంత బాబాయిని చంపుకున్న వాళ్ళకి మీరు జనం ఏంటి లెక్క పక్క వాళ్ళకి. ఏం సిగ్గా శరమా? డోర్ డెలివరీ చేసాడు, చంపేసి డోర్ డెలివరీ చేసాడు పక్కన కూర్చోబెట్టుకుని ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పక్కన పెట్టుకున్న వ్యక్తులకి అంతకంటే ఏం చేస్తాం మనం? అంటే అసలు ఈ భాష అనేది పిల్లలు భవిష్యత్తు ఏమీ లేదండి. వాళ్ళకి ఇది అనే ఆలోచన ఒక్కళ్ళు కూడా అసలు ఉండట్లేదు. లేదు. అసలు వాళ్ళ మనుషులు ఇది పుట్టకే సంస్కరించే కదండి. వాళ్ళు కూడా కనపట్ల మనకి. లేదండి, ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు మనం చెడ్డ అవుతాం. సంస్కరించాలి? ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడితే ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ దాడులు, ప్రతిదాడులు ఇప్పుడు ఇవి. దాడులు, ప్రతిదాడులు అంటే ఇప్పుడు మనం హింసను ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తామండి. అవును. 100% ఏ పార్టీ చేసినా తప్పేనండి. తప్పే. తెలుగుదేశం చేసినా ఎవరు చేసినా ఇప్పుడు మనం శాంతియుతంగా ఉండాలి. అహింస అనేది మనం నిరసన అనేది వ్యక్తం చేయడమే వ్యక్తం తప్ప అది చేయాలి. ఆందోళన రూపంగా విధ్వంసం ధర్నాలు వైపు చేయండి, వెళ్ళకూడదు. మీరు హర్తాలు చేయండి, ధర్నాలు చేయండి, వాళ్ళ ఇళ్ళ ముందు చేయండి. రకరకాల రూపాలు ఉన్నాయి. వాళ్ళ కానీ తప్పుని ఎత్తి విధ్వంసం వైపు చూపించ వెళ్ళకూడదు. ఆ తప్పుని ఎత్తి చూపడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. నాకు కూడా కొద్దిగా మనసులో నేను పూర్తిగా హింసను నేను సమర్థించేవాడిని కాదు కానీ, అట్టాని హింస చేయకుండా, హింస అంటే కాదు కానీ దండం దశగుణం భవేత్ అనేది ఉండాలి. లేకపోతే ప్రతి ఒక్కటి వచ్చి మనని కొట్టెళ్తూ ఉంటారు మనం కనుక ఇది చేయకపోతే. భయం కూడా ఉండాలి. నా పద్ధతి, నా వ్యక్తిగతమైన ఇది. నేనేం గాంధీ మహాత్ముడు వారసుని నేనేం కాదు. చెంప కొడితే రెండో చెంప చూపించేవాడిని నేను కాదు. కొడితే ఒకటి కొడితే 4 కొడటానికి నేను కొట్టాలనే చెబుతాను. నేను 100% ప్రతిఘటన చెబుతా. అనేది ఉండాలి అది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అది సమాజం మీద రుద్దను. అందరిని అట్లా చేయమని నేను చెప్పను. బట్ హింస అనేది శోభస్కరం, శ్రేయస్కరం కాదు. ఇప్పుడు నేను ఒకటి కొట్టాను అనుకోండి, రేపు పొద్దున అవతలాడు బలం వచ్చినా నన్ను ఒకటి కొట్టవచ్చు, 100 కొట్టవచ్చు. అవును. అంతే కదా! అది ఇప్పుడు గాంధీ గారు అంటారు, కన్ను కన్ను అయితే దేశం అంతా గుడ్డైపోతుందని చెప్పి. అది చంద్రబాబు గారు కూడా అది పాటిస్తారు. నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు. ఎందుకంటే హింసను ఆయన ప్రోత్సహించడం, ఫ్యాక్షనిస్టులని దగ్గర చేయటం అనేది జనరల్గా వాళ్ళు కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు అరాచకాలు వాళ్ళు చేస్తారని చెప్పి మీరు చేయొద్దు, ఇది సీరియస్గా ఉంటుంది ఇప్పుడు అని అందరినీ శిక్షిస్తాం మేము అని వాళ్ళ నిన్న చేయాలండి. ఎందుకంటే చెప్పాడు తెలుగుదేశం పార్టీ అయినా కూడా వాళ్ళ నేను నాయకులందరికీ, వాళ్ళ మంత్రులందరినీ టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు మనం. కరెక్టే. ఇప్పుడు వాళ్ళ తప్పుల్ని ఎండగట్టండి. వాళ్ళ తప్పులు శిక్షించడానికి చట్టం ఉంది. అంతేగాని చట్టాన్ని మనం చేతిలో ఇంకోటి తీసుకోకూడదు. కూడా వడ్డే గారు, నేను అంబటి రాంబాబు ఇంటి మీదకి మహిళలు వెళ్ళటం, కోడిగుడ్లు విసరటం, తెల్లవారులు అక్కడ కూర్చుంటాం, మహిళలు ఒక చెప్పు ఇసినా, రాయి ఇసినా, చెంపెమ్మడి కొట్టినా కూడా అది పెద్ద తప్పు కాదు. కానీ వాళ్ళు యువకులు వెళ్ళిపోయి కట్టు తప్పింది అక్కడ. అవును. తప్పి ఆ వాహనాలను పగలగొట్టడం అవన్నీ చూసిన తర్వాత మాచర్లో తురక కిషోర్ అనే అతను అప్పుడు అప్పుడు మున్సిపల్ బొండా ఉమా వాళ్ళ కారును పగలగొట్టినప్పుడు అది మనం విజువల్స్ వేసి విపరీతంగా మనం ఇది చేసాం. మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అంటే కారులో మనుషులు ఉండారు, అది హత్యాయత్నం కిందకు వస్తుంది. కానీ దీంట్లో కారులో మనుషులు ఎవరు లేరు. ఆ కారులో పగలగొట్టడం తగలబెట్టారు. బట్ ఆ రకమైన ఇది ఉండకూడదు. ఆ విధ్వంసం అనేది అంత తీవ్ర స్థాయి విధ్వంసం గతంలో ఉండకూడదు. నిరసన ఒకసారి చేయొచ్చు. గతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ అనుభవించింది అవును, ఆ జిల్లాలో. జిల్లా అనిపించింది. దాన్ని రేపు పొద్దున వీళ్ళు రెడీగా వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలని, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని, తిరుపతి లడ్డు విషయాన్ని పక్కన పెట్టేసేసి దీని మీద నడిపించాలని వాళ్ళు వ్యూహాత్మకంగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇమీడియట్గా కాపు సంఘాలను రెడీలో పెట్టుకుని కాపు సంఘాల పేరుతో ఎవరో ఒకళ్ళని కిరాయి ఇచ్చి మీటింగ్ పెట్టారు. కిరాయి ఇచ్చి వాళ్ళందరూ కిరాయికి వెళ్ళి అసలైన కాపు సంఘాల వాళ్ళు ఎవరు కాదండి. అసలైన కాపు సంఘాలు, కాపు నాయకులు ఎవరు వీటిలోకి రారు. వాళ్ళకి తెలుసు కూడా. బ్రాహ్మణ సంఘాలు, కాపు సంఘాలు వాళ్ళ మీటింగ్ పెట్టాడు రామకృష్ణారెడ్డి గారు, పెడతాడు. ఇంకా బొత్స సత్యనారాయణ ఇద్దరు. రేపో మాపో వీలైతే
ట్రాన్స్జెండర్స్తో పెడతాడు, ఆ తర్వాత వేశ్యలతో కూడా పెడతాడు అనమాట. ఎందుకంటే ఆ స్థాయి అటువంటిదే కదా. ఇప్పుడు తర్వాత ఈ బీసీలను గౌడ సంఘాలు వీళ్ళని రెచ్చగొట్టి బీసీ సంఘాలని చెబుతాడు అనమాట. ఎవరు నలుగురు చేరి మేము గౌడ సంఘం అంటే కాదనేది ఎవరు? ఇట్లా వాళ్ళకి అంతేగాని వాళ్ళు చేసిన తప్పుని ఈ కాపు సంఘాలు, ఈ సంఘాలు ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ముందే రావాలి. మా వాళ్ళు మాట్లాడిన తప్పేనో, సాటి కులస్తుల్ని కానీ ఎవరైనా మాట్లాడటం తప్పే, మేము ఖండిస్తాము, మేము అతన్ని శిక్షిస్తాము, మేము అతన్ని నిలబెట్టి ప్రశ్నిస్తాము అని చెప్పి ముందుంటే మనం వాళ్ళని గౌరవించాలి. అతని కాపు సంఘంతో నాకు సంబంధం లేదు, సంబంధం లేదని తనే చెప్పుకున్నాడు కదా. రాంబాబు గారు చెప్పాడు మన తెలుగు అని ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ కాపు సంఘాలు ఎవరు, కమ్మ సంఘాలు, రెడ్డి సంఘాలు, ఏ సంఘాలు, ఏ కుల బ్యాపన సంఘాలు, ఏమి సంఘాలు వచ్చినా కూడా ఒక వ్యక్తి చేసింది మా వాడిని మీరు ఎందుకంటారని సమర్థించుకుంటా ఉన్నప్పుడు మరి ఆ వ్యక్తి చేసిన తప్పును కూడా మీరు ఆ రోజు ఖండిస్తే మీకు గౌరవం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. మీరు ఎక్కడో నా తాడు బొమ్మరు లేని వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేరి వాళ్ళు రకరకాల లెటర్ హెడ్లో లేకపోతే రకరకాల పేర్లతో అయితే మీ విశ్వసనీయత ఏంటి, మిమ్మల్ని గౌరవించేది ఏంటి? కాకపోతే ఏంటంటే ఈ వైసీపీకి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఉన్న బుద్ధే అది, ఆ కుటుంబానికి ఉన్న బుద్ధే. కులాలని రెచ్చగొట్టడం, ప్రాంతాలను రెచ్చగొట్టడం, హింసాత్మకంగా చేయడం. నెదురుమల మన చెన్నారెడ్డి గారి టైంలో ఏం జరిగింది, గవర్నమెంట్ దించడానికి ఇటువంటి అనేకం జరిగినాయి కదా. కాబట్టి ఇక వాళ్ళ డిఎన్ఏనే అది హింస. ఆ హింసకి ప్రతిహింస అనేది ఒక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా కాదు. కాకపోతే తిట్టితే రోజు తిట్టించుకోవడానికి కూడా ఒక హద్దు ఉండాలి. మరీ ఇక ప్రతిదీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మో నన్ను కొడుతున్నాడు, రోజు నన్ను తిడుతున్నాడు అని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తామండి? వాళ్ళకి కూడా ఇది ఉంటుంది కదా, అసలు నవ్వు పాలు అవుతాం కదా. వాళ్ళేం ఉద్దేశపూర్వకంగా కావాలని మనం రెచ్చగొట్టి తిట్టి ఏమి చేయలేని చేతగాని అసమర్థుల కింద మిగిల్చే పని. రియాక్ట్ అయితేనేమో దాన్ని లా అండ్ ఆర్డర్గా బ్రేక్ చేయటం, వాళ్ళు పెయిడ్ మీడియాలో వాళ్ళకి అనుకూలంగా పెట్టించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కత్తి మీద సమ రెండేపులా కూడా. కాదేంటంటే వెళ్ళినప్పుడు అటాక్కి వెళ్ళినప్పుడు ఒక వ్యూహం కూడా ఉండాలండి. అటాక్ చేయమనే చెబుతాను నేను, 100% అటాక్ ఏం తప్పు కాదు, కానీ అది వ్యూహాత్మకంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా వెళ్ళే ఎఫెన్స్ భవిష్యత్తులో డిఫెన్స్గా కూడా మనకు ఉపయోగపడాలి. అది పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు ఏమైపోయిందంటే అక్కడ గుంటూరులో వాళ్ళు ఇది చేశారు, మనం చేయకపోతే ఏమి ఇదని చెప్పి ఇక్కడ అసలు ఆర్గనైజ్ లేకుండా ఈ జోగి రమేష్ అనేవాడి ఇంటి మీదకి వెళ్ళేసి కొద్దిగా దారి తెప్పింది. అది జోగి రమేష్ అనేవాడు ఒక అసాంఘిక శక్తి, దాంట్లో ఎటువంటి సంస్కారహీనుడు. ఇప్పుడు దాకా పెంచడమే తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నాయకుల యొక్క కొల్యూడెడ్. అక్కడ 100కి ఇవాళ ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది 100కి 90 మంది పైగా ఒకళ్ళిద్దరూ ఇప్పుడు మనం ఆ జిల్లాలో అందరినీ ఎమ్మెల్యేలు అందరిని అంటాం కాదు. ఇప్పుడు ఎవరైతే మేము కీ పర్సన్స్, మేము లోకేష్ దగ్గర మొత్తం మేమే పెత్తనం చేస్తున్నాం, మా చెప్పు చేతలో ఉందని చెప్పుకుంటున్నారో వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళతో రహస్యాలు ఆలోచనలు కృష్ణా గుంటూరు జిల్లాలు రెండింటిలోనూ ఉన్నాయి, నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఇవాళ అది అధిష్టానం గమనించాలి. అవును, వాళ్ళని గమనించి వాళ్ళని కట్టడి చేసి వాళ్ళకి పదవులు కూడా ఇచ్చారు వీళ్ళు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళతో ఇక్కడ కొల్లీడు అవడం, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం చెప్తే వాళ్ళ పేర్లు చెప్పి మనకి వ్యక్తిగతంగా వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి అంబటి దీన్ని రెండింటిని ఇది కట్టలేము. పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు అయిపోయింది ఇబ్రహీంపట్నంది. ఇక్కడ ఏంటంటే లీడర్స్ లేరు. లీడర్స్ లేక కట్టలు దించుకుపోయి ఆవేశంతో ఉన్న వాళ్ళందరూ అక్కడ కొట్టారు, మనం కూడా కొట్టవాలి, లేకపోతే ఇది అయిపోతుందని చెప్పి ఆర్గనైజ్డ్గా ఒక వ్యూహం లేకుండా, ఆర్గనైజ్డ్ కాకుండా వెళ్ళారు ఇక్కడికి. వేరే గుంటూరులో వెళ్ళింది ఏంటంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆ మహిళలందరూ కూడా ఆర్గనైజ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు. మహిళలు తీసుకున్న లీడే అది. దాన్ని మనం 100% నేను వ్యక్తిగతంగా మద్దతు ఇస్తాను దానికి. కాకపోతే అక్కడ కార్లు పగలు కొట్టేది అవన్నీ మాత్రం నేను కరెక్ట్ కాదు. నిరసన తెలియజేయాలి కానీ. అవును, మహిళలు కోడిగుడ్లు వేయండి, లేకపోతే ప్లకార్డులు పెట్టండి, కూర్చోండి, లేకపోతే అక్కడ అంబటి రాంబాబు భార్యని తల్లి ఎవరు ఉంటే అమ్మ ఇదేనా మీ వాళ్ళు మాట్లాడేదని నిరాహార దీక్షలు గేట్ ముందే కూర్చోండి, రిలే నిరాహార దీక్షలు చేయండి. ఆడవాళ్ళకి ఏం తక్కువ, మగాళ్ళకి ఏం తక్కువ. అట్లాగే ఇక్కడికి వెళ్ళి లోపల జోగి రమేష్ తండ్రి ఎవరన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి మీ అబ్బాయి ఇట్లా మాట్లాడాడు ఇదేంటని చెప్పి అది గట్టిగా అదిమితే ఆయన బయటకు వచ్చి తప్పే మా వాడు మాట్లాడిందని ఒక మాట అనిపిస్తే అది సక్సెస్సే కదా. అంత తీవ్రంగా వెళ్ళటం అనేది వ్యూహం లేకుండా. కావాలంటే జోగి రమేష్ అనేవాడు విజయవాడ వచ్చినప్పుడు అక్కడ చుట్టూ రౌండ్ వేయండి, ఎక్కడరా మాట్లాడింది ఇప్పుడు నోరెత్తరా అని అనండి. శాంతియుతంగా చాలా ఉన్నాయి మార్గాలు చేయాలంటే.
ఇప్పుడు వాళ్ళు తిట్టిన తిట్టు మున్సిపాలిటీ డంప్ యార్డ్ కంటే దీనంగా తయారైనట్టు మాట్లాడుతూ మొదలెట్టారండి వాళ్ళు మనుగడ కోసం. చిల్లర ముండా కొడుకులు వాళ్ళు, స్థాయి లేని వాళ్ళు వాళ్ళందరూ. అక్కడ తిడితే కానీ వాళ్ళ దృష్టిలో ఆడి దృష్టిలో పడడం, పడితే కానీ రేపు టికెట్ ఇవ్వడు మాకు ఇప్పుడు అదొక ప్రచారం. ప్రచారం. ఇప్పుడు కొత్తగా వినపడుతున్నటువంటి మాట అది. ఆ, ఈ వీళ్ళందరికీ ఈ అరిచే వాళ్ళందరికీ టికెట్ లేవు. మీరు ఏదో రకంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆ కులాన్ని తిడితే మీకు తిడితే తప్ప మీకు గ్యారంటీ. మీకు గ్యారంటీ అసలు ఉండదనేది. రేపు ఈ మొఖాల టికెట్లకు ఓట్లు వేసేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు నిజంగా ఇంకోటి కూడా చెబుతానండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో జనాలకు మొహం మొత్తితే ప్రత్యామ్నాయాన్ని ఇంకో దాన్ని చూసుకుంటారు, కానీ వైసీపీ అనేది అది సచ్చిన పాముతో సమానం. ఉమ్. అది భవిష్యత్తులో దానికి ఓటింగ్ కాలక్రమేణా డిటరేట్ అయి తగ్గిపోతుంది తప్పించి ఆ పార్టీ రాజకీయంగా మళ్ళీ అధికారంలోకి రావటం అనేది కళ. ఇంకా అసలు బ్రహ్మ ప్రళయం, అది ప్రపంచంలో 8వ వింత 9వ వింత అవుతుంది తప్పించి ఆ పార్టీ అనేది రాదు. ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ అనేది రావటం కానీ అక్కడ వైసీపీ అధికారంలోకి రావటం అనేది అయిపోయి ముగిసిన అధ్యాయం. రెండు కూడా చాప్టర్స్ క్లోజ్ చాప్టర్ క్లోజ్. ఇక అది ఏదో రూపాంతరాలుగా మారిపోయి దాంట్లో దీంట్లో కలవటమే తప్పించి గ్రూపులుగా ఆ పార్టీలు బతికేది లేదు, చచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఆ మనుగడ కోసం అర్థగూరుగా దోసుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బును పెట్టి రకరకాల సర్వేలు చెప్పి లేదా సోషల్ మీడియాలో పెట్టి ఉద్రేక్తలు రెచ్చగొట్టి కిరాయి పెయిడ్ మీడియాని లేదా పెయిడ్ మనుషులు ఉంటారు కదా, ఈ లీడర్లో కూడా స్పైన్లెస్ లీడర్లు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని పెట్టి వాళ్ళతో రకరకాలుగా కుల సమీకరణల పేరుతో కుల చిచ్చు రెచ్చగొట్టడం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆంధ్రోడని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొదలెడతారు తెలంగాణలో, లేదా కమ్మోడని. వీళ్ళందరికీ ఎవరంటే ఇది ఒకటి సులకన అయిపోయింది. ప్రతి ఒక్కడికి కమ్మోడు ఏంటో పెద్ద అలుసు అయిపోయింది. అంటే ఈ భాష మారదంటారా రాజకీయాల్లో? మారటం అనేది మనం చూడటం అనేది జరగదండి. అది ఏంటంటే కొత్త తరం, కొత్త బ్లడ్ బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఏమన్నా మార్పులు కనుక శ్రీకారం చుడితే అవుతుందండి. ఇవాళ మొదటి తరం వాళ్ళు ఇప్పుడు పాత రోజుల్లో వావులారు గోపాలకృష్ణ గారు, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు, అట్లా ఇక్కడ చెన్నమనేని రాజేశ్వరరావు గారు, మున్నార రావురెడ్డి గారు, చెన్నమనేని రాజేశ్వరరావు, చంద్రబాబు, వీళ్ళందరూ ఉండేవారు కదా పెద్దవాళ్ళు. వాళ్ళని చూసుకుని రోల్ మోడల్గా మొన్నటి తరం అంతా ఇప్పుడు వచ్చింది. మనం కూడా వాళ్ళని చూసుకుని ఉత్ప్రేరకమయ్యాం. ఇవాళ ఇప్పుడు మనం మాట వరుస చూస్తే ఇప్పుడు మండ వెంకటేశ్వరరావు గారు, ఇటువంటి పెద్దవాళ్ళకి వాళ్ళు మనం హౌస్లో కూడా ఎక్కడ లేదు, చూడటానికి లేదు. ఉన్నారు హౌస్లో, ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. అక్కడ కూడా మన మండల బుద్ధప్రసాద్ గారు, లేకపోతే బుచ్చయ్య చౌదరి గారు, అక్కడ కూడా కొద్ది గొప్ప ఉన్నారు. ఇంకా కొద్దిగా సంస్కారంగా ఉండేవాళ్ళు, పెద్ద రకంగా హుందాగా ఉండేవాళ్ళు కొద్దిమంది మిగిలిపోయి తగ్గిపోతున్నారు కాలక్రమేణా. తగ్గిపోయింది ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన రాబోయే యువత కూడా ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. రాజకీయాల్లో వాళ్ళు వెలుగుతున్నారు, వాళ్ళ బాటలో వీళ్ళు నడవకపోతే వీళ్ళకి టికెట్ రావు రాజకీయాల్లో. అది ఇది లేదు. ఇప్పుడు కొత్త యువత ఏమైపోతుందంటే రిక్రూట్మెంట్ ఆగిపోయింది గొడ్డే గారు. మీరు చూస్తే రాజకీయ పార్టీలో యువతలో అసలు ఎక్కడ స్పందన లేదు. వాళ్ళు బతుకు తెరువు మారిన సామాజిక పరిస్థితుల్లో అమెరికా పోవాలి, ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో బతకాలి కాబట్టి, ఉద్యోగాలు రావాలి కాబట్టి వాళ్ళు అసలు అసహ్యం కొలుచుకుంటున్నారు రాజకీయాల మీద, వీటి మీద. దేశం అన్నా కూడా లేదు, ప్రభావం ఓటింగ్ మీద కూడా పడుతుంది. ఇక ఈ లంపెన్ రెసిడ్యూస్ ఉంటాయి కదా, మిగిలిపోయిన చెత్త చెదారం అంతా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది ఒక పెద్ద ఎర్నింగ్ సోర్స్ లాగా. ఇంకా బాగా డిటరేట్ అవ్వాలి. ఇంకా కాలక్రమాలు ఇంకా ముదిరిపోయి ఇంకా పతనావస్థకు వస్తే కానీ అప్పుడేమన్నా కొత్తది మొలకెత్తాలి తప్పించి ఆశ కాదు. ఇంకా నేనైతే ఇంకొక 20-25 ఏళ్ళ వరకు కూడా ఇంకా పతనావస్థకి వెళ్తుంది తప్పించి బాగుపడుతుందనే ఆశ అయితే నాకు లేదు. రాజకీయాల్లో మనం ఇంతకంటే గొప్పదాన్ని చూడలేము. ఇంకా చూడాల్సింది ఇంకా చాలా పతనావస్థ ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. ఉన్నంత వరకు మన ఒళ్ళు మనం కాపాడుకోవాలి, మనకున్న గౌరవాన్ని మనకున్న కాపాడుకోవాలి, సంస్కారాన్ని మనం కాపాడుకోవాలి. నేను ఇక్కడ కూడా కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కొద్దిగా గట్టిగానే వెళ్ళాలి. వైసీపీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద వీళ్ళందరినీ లోపలేయాలి. అలాగే అక్కడ కూడా ఎవరెవరైతే ఆర్గనైజ్డ్ క్రైమ్గా సోషల్ మీడియాని పెట్టి లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి కుల పోరాటాలు ఇవన్నీ మొదలెడుతున్నారో వాళ్ళందరినీ చట్టపరంగా తీయాలి. అలాగే తెలుగుదేశం పార్టీ పేరుతో అధికారం ఉంది కదా అని మా ఇష్టానుసారం రెచ్చిపోతాం, వాళ్ళని మించి మేము కూడా రెచ్చిపోతాం, వీళ్ళు కూడా తాట తీసి లోపలేయాలి. స్థానం ఇవ్వకూడదు, అటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. భయం ఉండాలి, కంట్రోల్ ఉండాలి. సామరస్యంగాను లేకపోతే చాలా భయపడేటట్టుగాను అవతల నోరు మూపించేటట్టు కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఏదన్నా ఉన్నా కూడా అది వ్యూహం ఉండాలి. ఇప్పుడు అది నేను అనేది అండి. ఇంకోటి
నిన్న జరిగిన గుంటూరు ఇబ్రహీంపట్నంలో జరిగింది చర్యకి ప్రతిచర్య కానీ అది దాడి కాదు, ప్రతీకార చర్య అంతకంటే కాదు. దాంట్లో ప్రతీకారం కాదు అసలు. అదే. దాడి అనటానికి కూడా లేదు. మీడియా దాన్ని దాడిగా దాడి కాదు అది. వాళ్ళు నోటితో మాట్లాడారు, వీళ్ళు భౌతికంగా మాట్లాడారు. చర్యకి ప్రతిచర్య. కాబట్టి అది శృతి మించకూడదు. అవును, శృతి మించకూడదు. శృతి మించకుండా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళని నడిబజార్లో నిలబెట్టి నిరసనలానే ఉండాలి తప్ప అంతే. విధ్వంస రూపం తీసుకోకూడదు. సభ్య సంస్కారం కూడా చూసి, సభ్య సమాజం కూడా చూసి మంచి చేశారు బాగానే చేశారు, వాళ్ళు అన్న మాటకి వీళ్ళు చేస్తుంది బాగుంది అనిపించేటట్టు చేయాలి. అంతే తప్పించి వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా రెచ్చిపోయి హీరోయిజం ప్రదర్శిస్తాము అనే దానికి వెళ్తే తావు అర్థం లేదు. ఇంకా అసలు దానికి ఎండ్ అనేది ఉండదు. సరే, నమస్కారం. నమస్కారం.